ఓ అభ్యర్థి 15 ఏళ్ల న్యాయ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ప్రకాశం జిల్లా కంభం మండలం లక్ష్మీకోటకు చెందిన కె సురేష్ కుమార్ ను అటవీ సహాయ కన్జర్వేటర్ పోస్టులో నియమించాలని ప్రభుత్వం ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. మిగిలిన అభ్యర్థుల కంటే మార్కుల విషయంలో ప్రతిభావంతుడైన పిటిషనర్కు నష్టం జరిగిందని ప్రభుత్వానికి ఏపీపీఎస్సీకి చెరో 1 లక్ష ఖర్చులు విధించింది. ఆ 2 లక్షలను రిజిస్ట్రార్ జనరల్ వద్ద జమ చేయాలని, అందులో 50% సొమ్మును పిటిషనర్కు, మిగిలిన 50% ఏపీ హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీకి చెల్లించాలని ఆదేశించింది. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. కె సురేష్ కుమార్ ను బీసీ డి కేటగిరీ కింద అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులో నియమించాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. 2007 డిసెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నియమితులైన వారితో సమానంగా పిటిషనర్కు సీనియారిటీ ప్రయోజనాలు కల్పించాలని స్పష్టం చేసింది. 2007లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 6 ఓసీ జనరల్, 4 ఓసీ మహిళలకు రిజర్వ్ చేశారు. లక్ష్మీకోటకు చెందిన సురేష్ కుమార్ ఈ పరీక్ష రాశారు. తనను పక్కన పెట్టి తక్కువ మెరిట్ ఉన్న మహిళా అభ్యర్థులతో పోస్టులను భర్తీ చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన ఏపీఏటీని ఆశ్రయించారు. ఈ వ్యవహారం అంతిమంగా హైకోర్టుకు చేరి తాజాగా తీర్పు వెలువడింది. ఏపీఏటీ ఇచ్చిన ఉత్తర్వులు సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.